గారు నేను చెప్పేది వినండి. ప్లీజ్ అండి. ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయండి. మా అక్క నిర్దోషి సార్. మీదేం పోయింది? కోర్టుకి టైంకి రీచ్ అవ్వకపోతే మాకుంటుంది. కానిస్టేబుల్స్ త్వరగా జీపెక్కించండి. ఎస్ఐ గారు ప్లీజ్ దయచేసి కాసేపు ఆగండి. నేను చెప్పేది వినండి. ఎస్ఐ గారు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టిందని మాకు చాలా దిగులుగా ఉంది. ఇంకా కోర్టు మెట్లు కూడా ఎక్కితే పెళ్లి కావాల్సిన ఆడపిల్ల. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ సార్, ప్లీజ్. అమ్మా, ఈ సెంటిమెంట్లన్నీ పెట్టుకుంటే మేం పని చేయలేం. అయ్యో, తను తప్పు చేసింది కాబట్టి రూల్స్ ప్రకారం స్టేషన్కి తీసుకొచ్చాం. ఇప్పుడు కోర్టుకి తీసుకెళ్తున్నాం. మీరు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోవచ్చు. వద్దు వద్దు సార్. ఇంకేంటి అలా చూస్తున్నారు? ఆమెని వెహికల్ ఎక్కించండి. కోర్టుకి టైం అవుతుంది కదా. ఫాస్ట్. ఆగండి. తమ్ముడు తమ్ముడు ఎస్ఐ గారు ఒక్క నిమిషం. తులసి అమ్మవారి తాళి దొంగతనం చేసిందనే కదా ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్తున్నారు? అవును, అంతే కదా. కానీ తులసి ఏ తప్పు చేయలేదని నేను ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వెలా నిరూపిస్తావు? 2 మినిట్స్ టైం ఇవ్వండి, నిరూపిస్తాను. చందన్ లాల్ గారు. బాబు, ఈయన పేరు చందన్ లాల్ కంసాలి. ఎన్నో ఏళ్లుగా గుళ్ళో నగలన్నీ ఈయనే తయారు చేస్తున్నారు. పోయింది అనుకున్న అమ్మవారి తాళి కూడా ఈయనే తయారు చేశారు. అవునండి, పవిత్రమైన అమ్మవారి తాళిని ఎంతో శ్రద్ధగా నిష్ఠగా తయారు చేశానండి. మీరు తులసి దగ్గర దొరికిందని చెప్తున్న ఆ తాళిని ఒక్కసారి చూస్తే తనే చెప్తాడు అది నిజమైన అమ్మవారి తాళ లేక డూప్లికేట్గా తయారు చేసిన తాళ అని. కానీ మాకిప్పుడు టైం లేదు. మాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే తర్వాత మీకు చాలా టైం సేవ్ అవుతుంది.